జిల్లాలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేతో తమ పంట పొలాలను కోల్పోతున్నామని 30 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం తాము సర్వస్వాన్ని కోల్పోయామని, మరోసారి భూములను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. గతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం 2 సార్లు సర్వే చేశారని, బడా నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాపాడడానికి మళ్లీ ప్లాన్ మార్చి తమను నిండా ముంచుతున్నారంటున్న రైతుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జగదల్పూర్ వరకు నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారి 63 పనుల్లోనైతే గత కొద్ది కాలంగా ఏదైతే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా గద్దెరాగడ వరకు నిర్మిస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేను తమ గ్రామాల గుండా నిర్మించొద్దనేసి గత కొద్ది రోజులుగా ఇటు లక్షట్పేట ఆజ్పూర్ మండలాలకు చెందినటువంటి 30 గ్రామాల రైతులు అయితే ఆందోళన బాట చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు తాము ఆందోళన చేసినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి మాకు హామీలు రాలేదు. దానితోటే ఈరోజు ఏదైతే ఆర్డీఓ గారు తమకు ఇచ్చినటువంటి సవరణ నేపథ్యము మేము ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినా కూడా రైతులకు వద్దకి రావట్లేదు, మాకు ఎటువంటి రెస్పాన్స్ కావట్లేదు అంటూ ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 63వ జాతీయ రహదారి పైన ప్రస్తుతానికి అయితే వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు అన్నది తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా అసలు మీరు ఈ రోజు నిరసన చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అసలు గ్రీన్ ఫీల్డ్ హైవే వద్దనుకుంటారు? ముఖ్యంగా మేము ఇంతకుముందే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా మా కుటుంబాన్ని 10 ఎకరాలు కోల్పోవడం జరిగింది సార్. మళ్ళీ దాంతో ఇప్పుడు NS6 భాగంగా ఇంతకుముందు అలైన్మెంట్ కు కార్పొరేట్ శక్తులకు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఒత్తిళ్లకు తలొద్ది కేవలం అమాయకమైన రైతుల నుండి NS6 తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆర్డీఓ గారు ఈ రోజు మాతో మాట్లాడాలని నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. ఈ నోటీస్ పట్టుకొని మేము 9 గంటల ఆర్డీఓ ముందుంటే మరి ఆర్డీఓ గారు లోపల కూర్చున్నాడు తప్ప ఇంత ఎండలో మేము నీళ్లు తాగకుండా ఏం చేయకుండా మాకు ఎలాంటి సౌకర్యం కల్పించకుండా మరి మాట్లాడతామని చెప్పిన ఆర్డీఓ గారు మేము నోటీస్ ఇస్తాను ఇక్కడికి వచ్చినాం తప్ప ఎవరికి వారి ఇక్కడికి రావడం జరగలేదు. మరి ఇంత నిర్లక్ష్యంతో మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మేము రైతులను కోరేది ఒక్కటే, ముఖ్యంగా మేము అందరం చిన్న సన్నకారు రైతులం తప్ప ఇది రెండోసారి మేము నష్టపోవడానికి మేము ముందుకు రావట్లేదు. మా యొక్క ఇంతకుముందు ప్రాజెక్టులో కోల్పోయిన ల్యాండ్లనే మెల్లిమెల్లిగా ప్రోగ్ చేసుకొని మరి ఎకరమో 2 ఎకరాలు కొనుక్కున్నట్టయితే ఈ రోజు NS6 అలైన్మెంట్ లో భాగంగా ఆ 2-3 ఎకరాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. దీని ద్వారా మా కుటుంబాలు వీధిలో పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము కలెక్టర్ గారికి విన్నవించాం, ఆర్డీఓ గారికి విన్నవించాం, మరి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి కూడా విన్నవించినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి దయచేసి ఈ రాజకీయ నాయకులు కానీ ఈ మన సంబంధిత ఆఫీసర్లు కానీ మా యందు దయ తెలిసి ఈ NS6ని యథావిధిగా ఏదైతే అలైన్మెంట్ ఉందో ఆ అలైన్మెంట్ ద్వారా తీసుకోవాలి తప్ప ఏదైతే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇప్పుడు పొలాల నుంచి కాకుండా గతంలో మొదటగా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నానుకుని నిర్మాణానికి అయితే సర్వేలు కూడా చేశారు. మరి ఆ సర్వేలు కాదనేసి ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకోవడానికి కారణాలు ఏంటి? అసలు మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ప్రధానంగా మేము అపోజ్ చేయడం ఇంతకుముందు 2 సార్లు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అలైన్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి ఈ 2 సార్లు తీసుకున్న అలైన్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసి అమాయకమైన రైతుల భూముల నుండి మీకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ముఖ్యంగా మేము డిమాండ్ చేసిందంటే ఒక్కసారి ప్రాజెక్టులో మునిగిపోయిన రైతులు ఎన్నిసార్లు ముంచుతారు మీరు? అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ మేము ఉన్నట్టు హైవేకు 2 వైపులా ఒక 10 ఫీట్లు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కార్పొరేట్ శక్తులకు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఒత్తులకు ఏదో ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కేవలం రైతులను ముంచే పరిస్థితి ఇక్కడ ఏర్పడేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా రైతుల భూముల నుంచి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా ప్రధానంగా మీ గ్రామాల్లో ఎంతమంది రైతులు నష్టపోతారు? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? సార్, ఇదివరకే మేము వందలాది మంది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్న భూమి మొత్తం ఇచ్చేసినాం సార్, గవర్నమెంట్ కి ఇచ్చేసినాం సార్, ఇల్లులతో సహా ఇచ్చేసినాం సార్. ఉన్న కొద్ది 5 ఎకరాల భూమి ఉంది సార్. ఇప్పుడు అందరికి మనిషికి ఎకరం ఉన్నోళ్ళు ఉన్నారు, అర్ధ ఎకరం ఉన్నోళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరి భూములు కూడా మళ్ళీ ప్రాజెక్టు కింద గ్రీన్ ఫీల్డ్ కింద అందరూ గవర్నమెంట్ తీసుకోబోతుంది సార్. మళ్ళీ ప్రతి ఒక్కరు మునిగి ఉన్న ముంపు రైతులం సార్. మళ్ళీ మమ్మల్ని ముంచాలంటే మేము రైతులం ఎట్లా కోలుకుంటాం సార్? మేము ఉన్న ఫస్ట్ హైవే రోడ్డుకు ఇచ్చిన అలాట్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది సార్? మాకు అది చెప్పండి సార్. మొత్తం ప్రపోజల్ అయినాక ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? మా కుటుంబాలు రోడ్లో పడాల్సి వస్తుంది సార్. మా పిల్లల భవిష్యత్ ఏంటి? మా భవిష్యత్ ఏంటి సార్? సాగు భూములు సార్, మేము రైతులం సార్. సాగు భూములు మేము పంట పండించుకుంటున్నాం సార్. అది మా పంట భూములు పోతున్నాయి సార్. మా కన్న తల్లిని చంపుకున్నట్టు సార్. ఈ రోజు ఆ భూములు తీసుకునే అధికారం మీకు లేదు సార్. మా రైతులు లేని మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఉన్న ఎకరం 2 ఎకరాలు మీరు
లాక్కుంటే మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది సార్, మా భవిష్యత్ ఏంది సార్, మా పిల్లల భవిష్యత్ ఏంటిది? ఒక స్కూల్ కి పంపించాలంటే లక్షల ఫీజు ఉంది సార్. మీకు అంతా గవర్నమెంట్ డెవలప్ చేసుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్ చేసుకోండి సార్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, వాటి మీద మీరు గవర్నమెంట్ పెట్టుబడి పెట్టుకోండి సార్. రోడ్లతోనే మాకు వచ్చేది ఏం లేదు సార్. మా పచ్చని పొలాలు నాశనం చేయకండి సార్. మేము రైతులం, మేము భూములు ఇయ్యం సార్. ప్రతి ఒక్కరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద కోల్పోయిన రైతులే సార్. ఒక రైతు కోల్పోయిన రైతు మళ్ళీ ఎన్నిసార్లు కోల్పోతారు సార్, ఎన్నిసార్లు మా కడుపులు కొడతారు సార్. మీరు మాకు తెలియకుండా మీరు ఈ భూములు లాక్కుంటే మాత్రం మేము ఆత్మహత్యలకు పాల్పడతాం సార్. ఓవైపు అధికారులు చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూములు పోతున్నాయి, తక్కువ మొత్తంలో మాత్రమే పట్టా భూములు పోతున్నాయి అంటారు. వాస్తవమేనా? అసలు మీరు తప్పది, అది తప్పు. మేము తినేది కాదే, మరి అయ్యాడు తినేది మేము తినేది కాదే. 2 ఎకరాలు 1.5 3 ఎకరాలు ఉండో గీ బాబతోనే ఉన్నాం అంత. మేము 10 ఎకరాలు ఉన్నోళ్ళం, 20 ఎకరాలు ఉన్నోళ్ళం, 100 ఎకరాలు ఒక్కడు కూడా లేడారా మాకు. మెట్ట బతకాలే, చెప్పండి, మీరే చెప్పండి, మెట్ట బతకాలే. కోసం కొందరు ప్రయోజనాల కోసం చేసిన ఈ రద్దు చేసిన తప్పితే ఇంట్లో గవర్నమెంట్ భూములు లేవు సార్. మొత్తం మా పట్టా భూములు, చిన్న సన్నకారు రైతులు, ఎకరం అరెకరం ఉన్న రైతులు ఇవాళ రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నది. కేవలం కొందరు ప్రయోజనాల కోసం కొందరు నాయకులు, అధికారులు కుంభక్కై ఇది చేసిన తప్ప ఇందులో వేరే ఏం లేదు సార్. దయచేసి మా రైతుల పక్షాన ఆర్డీఓ గారు రాకపోతే మేము ఎంతవరకైనా తెగిస్తాం. ఓవైపు రైతులు చెప్తున్నది కూడా ఒకటే, ఏదైతే కేవలం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి మొదట్లో ఏదైతే రూట్ మ్యాప్ కేటాయించారో ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఏదైతే NH-63 పన్నులు ప్రారంభించాలి తప్ప ప్రజెంట్ తీసుకున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా అయితే పూర్తి స్థాయిలో మాకున్నటువంటి 1-2 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం. గతంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో మేము భూములను కోల్పోయాం, మళ్ళీ భూములను కోల్పోవడానికి మాత్రం మేము సిద్ధంగా లేదనేసి రైతులు అయితే అంటున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా గత సంవత్సర కాలంగా అయితే 30 గ్రామాలకు చెందినటువంటి రైతులైతే తమ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, స్థానిక నేతలు కూడా స్పందించి తమ గోడును వీడాలనేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.